కేంద్రంలో మధ్యలో ఆగిపోయిన పద్మశాలి భవన్, మార్కండేయ ఆలయ నిర్మాణాలను పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. హైదరాబాద్ నాంపల్లి చేనేత భవన్లో పద్మశాలి భవన్ నిర్మాణంపై ప్రత్యేక సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి, సిరిసిల్ల పద్మశాలి సంఘ నాయకులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో 5 కోట్ల నిధుల విషయం మాట్లాడడం జరిగిందని, అలాగే టెస్కో నుంచి ఆర్థిక సహాయం కోరామని విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. నిధులు అందిన వెంటనే నిర్మాణాలు పూర్తి చేస్తాం. నేతన్నలకు ప్రభుత్వం నుండి రావాల్సిన పెండింగ్ బిల్లులన్నింటినీ ఇప్పించే ప్రయత్నం జరుగుతుందని ప్రభుత్వ విప్ చెప్పారు. దానికి నిధులను సమకూర్చే ప్రయత్నం చేస్తూ వెంటనే స్లాబ్ వేయాలని, ఆ తదుపరి మరో 3,40,00,000 రూపాయలతోటి ఆ కళ్యాణ మండప నిర్మాణాన్ని పూర్తిగా చేసుకొని కలిపి 9 కోట్లతో అక్కడ కళ్యాణ మండపాన్ని నిర్మాణం పూర్తి చేసుకుని అందులో పద్మావతి అమ్మవారి దేవాలయం కూడా ఒక నిర్మాణం చేసుకుని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సమయంలో మార్కండే ఆలయానికి ఇప్పటికే 10 నిమిషాల కుల బాంధవులందరూ కూడా పెద్దలందరూ కూడా ముందుకు తీసుకుపోతున్న క్రమంలో 2 కోట్లు వెచ్చించి అంటే కలిపి ఇంచుమించు 11 కోట్ల రూపాయలు అవుతున్న సందర్భంలో ప్రభుత్వం తరఫున కూడా ప్రోత్సాహం ఉండాలని చెప్పండి. ఇప్పటికే ఉన్నటువంటి 5 కోట్లతో పాటు 3 కోట్ల రూపాయలు టెస్కో నుంచి ఇవ్వాలని చెప్పని, 3 కోట్లు ఈ SSY మ్యాక్స్ ఏదైతే అపెరల్ పార్క్ నుంచి వెళ్ళి టెక్స్టైల్ పార్క్ సంబంధించి కూడా కలుపుకొని ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించి పెద్దలు ఇంకా విడివిడిగా ఉన్న పెద్దల సహకారం కూడా తీసుకొని ముందుకు పోవాలని చెప్పిన క్రమంలో ఒక ఏ విధంగా ఈ పద్మశాలి భవన కళ్యాణ మండపాన్ని మార్కండే స్వామి ముందుకు తీసుకోవాలని చెప్పని ఇంచుమించు 5 గంటలు కూర్చున్నాం. 2 గంటల వరకు